ముందు నేను డాక్టరేట్ గురించి చెప్తాను. ఓకే, ప్లీజ్. వృత్తిపరంగా నేను చేసినటువంటి పనులు, అలాగే అంటే నా ఎక్స్పోర్ట్స్, దానికి ఉన్న క్రెడిబిలిటీ, అలాగే సర్వీస్ పరంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఓడినా గెలిచినా అధికారాన్ని చూడకుండా ప్రజల పక్షానే ఉండటంలో ఉన్నటువంటి ప్రజా పక్షపాతిగా ఇంతకాలం ఉన్నటువంటి తీరుని బట్టి నాకైతే 21వ తారీఖు అవార్డు ప్రకటించడానికి ఒక 12 గంటల ముందు ఒక కాల్ వచ్చింది. అవునా? అంతవరకు నాకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చింది? మార్క్ బర్న్స్ టీమ్ నుంచి. ఎవరు మార్క్ బర్న్స్ అని నేను ఎంక్వైరీ చేశాను. నాకు కూడా తెలియదు కదా. మీకు డౌట్ వచ్చిందా? నాకు తెలియదు మార్క్ బర్న్స్ ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేశాను. హీఈస్ ద స్పిరిచువల్ అడ్వైజర్ టు ద డొనాల్డ్ ట్రంప్, అమెరికన్ ప్రెసిడెంట్ అన్నారు. అవును. సో వెంటనే నేను గూగుల్ సెర్చ్ చేసి చెక్ చేశాను. సో స్పిరిచువల్ టీం ఒకటి ఉంది, ఆ టీంలో మార్క్ బర్న్స్ ఉన్నారు. ఆయన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బిజినెస్ సమ్మిట్ ఉంది, ఆ సమ్మిట్కి కూడా హాజరవుతున్నారు. అంటే ఓహో, ఈయనకి క్రెడిబిలిటీ ఉండొచ్చు, అయితే ఈయన ఎందుకు నాకు చేశారు, ఈయన టీం ఎందుకు నన్ను కాంటాక్ట్ చేశారంటే, ఏం లేదండి మేము కొన్ని అవార్డ్స్ ప్రకటిస్తున్నాం, కొన్ని డాక్టరేట్స్ మేము చేసినటువంటి సర్వీస్లో మీ